ఓం యం బ్రహ్మా వరుణేంద్రరుద్రవరుతః స్తున్భంతి దివ్యైః వేదైశ్చాంగపతక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామినే గిదం నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ వీక్షకులకి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాలుగా ప్రకృతి విలయ తాండవం చేత విశ్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు అవస్థలు పడుతూ ఉన్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి కొత్త సంవత్సరాదులోకి అడుగెడుతున్నాం. కాంతులు చిమ్మే విద్యుల్లేఖమై అందరి ఆకాంక్షలు నెరవేరే ఆశల తీరమై విషాదాలు లేనటువంటి భాగ్య సంవత్సరమై విలసిల్లాలని ఆ భగవంతుని మనమందరం కూడా ప్రార్థిస్తూ ఉంటాం. అసలు శుభకృతు అన్నటువంటి పదంలోనే శుభాన్ని చేకూర్చేటువంటి సంవత్సరంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాన్ని తెలియజేసే జ్యోతిషాస్త్రం అద్భుతమైంది. అలాగే ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయుడు, అవతార పురుషుడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. భారతదేశం మొత్తం కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా అందరూ సిద్ధాంతులు ఆమోదయోగ్యమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి సూర్యమానాన్ని ప్రామాణికగా తీసుకుంటూ ప్రత్యేకించి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వంశపారంపర్యంగా మాకొస్తున్నటువంటి ప్రశ్నాశాస్త్రం గవ్వ పంచాంగం ఆధారితంగా శ్రీ శుభకృతనామ సంవత్సరంలో జరగబోయేటువంటి విశేషాలు భవిష్యత్వాణిని వినిపించబోతూ ఉన్నాం. ఈ సంవత్సరానికి శుభకృతు అని పేరు. ప్రశస్తవంతంగా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు గడిచినటువంటి 2 సంవత్సరాల యొక్క పరిస్థితుల్ని మనం చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏమిటోనన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ యుగాది నూతన వత్సరం ప్రారంభం కాబోతుంది శనివారం నాడు. సూర్యోదయానికి ఏ గ్రహానికి సంబంధించినటువంటి హోర అయితే ఉంటుందో దానికి ఆ వారంగా పేరు. శనివారానికి ఆ పేరు ఎలాగయ్యా వస్తుంది అంటే శనికి సంబంధించినటువంటి హోరతో గనక ఆ సూర్యోదయ సమయం మొదలైనట్టయితే శనివారంగా దాన్ని మళ్ళీ లెక్క కడతాం. శ్రీ శుభకృత నామ సంవత్సరం ఉగాది పర్వదినం శనివారం రోజు రాబోతుంది. కాబట్టి ఈ సంవత్సరానికి నవనాయక ఫలితాల్లో రాజుగా శని భగవానుడిని మనం తీసుకుంటాం. శని భగవానుడిని పడమర దిక్కుగా మనం చెబుతూ ఉంటాం. కాబట్టి నవగ్రహాల్లో పడమర దిక్కును తాను చూస్తూ ఉంటాడు శని భగవానుడు. ప్రత్యేకించి శని భగవాన్ని మనం అనుకుంటూ ఉంటాం, నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ప్రశస్తవంతమైనటువంటి రవిపుత్రం యమాగ్రజం, సమవర్తిగా ధర్మాన్ని నిష్పక్షపాతంగా అమలు చేసేటువంటి యమధర్మరాజు యొక్క సోదరుడిగా కూడా శని భగవానుని మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే ధర్మం పట్ల, న్యాయం పట్ల నిక్కచ్చిగా వ్యవహరించేటువంటి సమవర్తి అయినటువంటి యమధర్మరాజుకి స్వయాన శని భగవానుడు సహోదరుడు. మరి నవనాయక ఫలితాల్లో ఈ శ్రీ శుభకృతనామ సంవత్సరానికి రాజుగా శని భగవానుడు ఉన్నాడు. మరి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి, గవ్వ ప్రశ్నను కూడా అనుసరించి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ముందుగా మనం తెలుసుకోబోతున్నాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం చూసినట్టయితే ఈ సంవత్సరానికి రాజుగా శని భగవానుడున్నాడు. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్యకమైనటువంటి దేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి ప్రభుత్వాల యొక్క ఏర్పాటు అనివార్యమవుతుంది. ప్రజలకి అనుకూలవంతమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వాలు ఎక్కువ అవుతాయి. ప్రజలకు మేలు చేసేటువంటి చట్టాలు కూడా చట్టసభల్లో ఆమోదం పొందడానికి అవకాశాలు ఉన్నటువంటి తరుణంగా మనం చూడవచ్చును. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దేశ కాలమాన పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నా లేకపోయినప్పటికీ మందగమనుడుగా పిలువబడుతూ ఉన్నటువంటి శని భగవానుడు మాత్రం కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో, అది ఆలస్యం అవ్వచ్చు లేదా ముందుగాను అవ్వచ్చు, మధ్యంతర ఎన్నికలకి అవకాశం ఉండేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రజాస్వామికమైనటువంటి విధి విధానాల చేత, జనాకర్షణమైనటువంటి పథకాల చేత ప్రభుత్వం అన్నటువంటిది ప్రజల యొక్క మెప్పును పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి కూడా చూస్తే ఇదే పరిస్థితుల్లో శని భగవానుడిని ప్రాచీనమైనటువంటి గ్రంథాలు కొన్ని చెబుతూ ఉంటాయి. శని భాగ్యస్థానంలో కానీ, పంచమంలో కానీ, కేతువు కానీ, శని కానీ విశేషవంతమైనటువంటి జ్యోతిష గ్రంథాలు ఏం చెబుతూ ఉంటాయంటే, శని భగవానుడు కష్టాలను ఇస్తాడని మనం అనుకుంటాం, కానీ అత్యంత నియమనిష్టలతో కూడినటువంటి, అత్యంత విశ్వాసంతో కూడినటువంటి జీవన విధానానికి కూడా శ్రమైకమైనటువంటి కారకుడు శని భగవానుడు. ఎవరి జాతక చక్రంలోనైనా ఆత్మకారకుడు శని ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం, కొన్ని కట్టుబాట్లు, కొన్ని పట్టుదలలు, కొన్ని రకాలైనటువంటి విశ్వాసాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉండేటువంటి జీవన విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో చూసినట్టయితే శని భగవానుడు ఈ శుభకృతనామ సంవత్సరానికి రాజుగా వచ్చాడు కాబట్టి మత విశ్వాసాలు పెరుగుతాయి. ఎవరి మతం వాళ్ళది గొప్పదని విశ్వసించడమే కాదు, మతోన్మాదమైనటువంటి కల్లోలాలు జరగటానికి సంభావ్యత ఏర్పడుతూ ఉన్నటువంటి తరుణం. ప్రధానంగా వర్ధమాన ప్రపంచంలో ఇప్పటికే యుద్ధం లాంటి సంక్షోభకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనం శ్రీ శుభకృతనామ సంవత్సరంలో శుభాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మతోన్మాద చురకత్తులు ఎక్కువయ్యేటువంటి అవకాశం. మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని ఎవరికి వారుగా వారి యొక్క మతాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకునేటువంటి సందర్భాలు, పరమతాల మధ్య, రెండు మతాల మధ్య ఏవైనా యుద్ధం జరుగుతుందని కాదు, కానీ ఏదో తెలియనటువంటి విమర్శలు, ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు ఏర్పాటయ్యేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ప్రజలు ఉద్యమాలు చేసేటువంటి తరుణం,
కొంతమంది తమ యొక్క భూముల కోసం, వ్యవసాయ చట్టాల కోసం, వ్యవసాయ ఆధారితమైనటువంటి పంట గిట్టుబాటు ధర కోసం ఉద్యమాలు చేసినటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితుల్లో శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ప్రజలు విశేషవంతంగా నిరాహార దీక్షలు చేస్తూనో, ఉద్యమాలు చేస్తూనో వారికి చట్టపరంగా రావలసినటువంటి హక్కుని పరిరక్షణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉద్యమించటం ద్వారా ఒక సంచలనమైనటువంటి ఫలితాన్ని సాధించేటువంటి ఒక సువర్ణమైనటువంటి అధ్యాయానికి నాంది ప్రస్తావన కాబోయేటువంటి తరుణం కూడా అతి త్వరలో ఏర్పాటు కాబోతుందని మనం సుస్పష్టంగా చెప్పచ్చు. వ్యక్తిగతమైనటువంటి జాతకాల్ని పరిశీలించట్లేదు, కానీ దేశ కాలమాన పరిస్థితుల్లో కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకి, చట్టసభల్లో ఉన్నటువంటి అమాత్యులు, మంత్రులు, శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, లోక్సభ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, ఇలాగ చూసినట్టయితే ఎవరి మీదనైనా సరే నేరారోపణలు ఉన్నప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి అధికారయుక్తమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా చట్టపరమైనటువంటి స్థితిగతుల్లో ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి న్యాయస్థానం శిక్షను విధించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే న్యాయం గెలిచింది, ధర్మమే గెలుస్తుంది, ధర్మో రక్షతి రక్షితః అని మనం చెబుతూ ఉంటాం. కానీ శ్రీ శుభకృతనామ సంవత్సరంలో దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే చట్టసభలు, న్యాయస్థానాలు సంచలనమైనటువంటి తీర్పులను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది సాధారణమైనటువంటి ప్రజలకే కాదు, అమాత్యుల స్థాయిలో ఉన్నటువంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి ప్రభువులకు సైతం చట్టం ముందు, న్యాయం ముందు అందరే సమానమన్నటువంటి రీతిలో కొన్ని సంచలనమైనటువంటి తీర్పులు రాబోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ సంవత్సరంలో ప్రత్యేకించి న్యాయ వ్యవస్థలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో దేశ కాలమాన పరిస్థితిని బట్టి భారతదేశంలో కానీ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ కీలకమవుతారు. ఎక్కువగా ప్రజలు కానీ, ప్రభుత్వాలు కానీ న్యాయం కోసం, ధర్మం కోసం కోర్టులను ఆశ్రయించేటువంటి పరిస్థితులు ఎక్కువ అవుతాయి. మరియు న్యాయస్థానాలు అన్నటువంటివి సంచలనమైనటువంటి తీర్పులను కూడా ఇవ్వబోయేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని జరుగుతున్నా, శని మహర్దశ జరుగుతున్నా ఎవరికైనా సరే ఇప్పటికీ కూడా ఏలినాటి శని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నప్పటికీ, అంటే శ్రీ శుభకృతనామ సంవత్సరానికి ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితులను బట్టి చూస్తే ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ప్రస్తుతానికి ఏలినాటి శని దశలు నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జాతక చక్రంలో శని మహర్దశలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, జన్మ నక్షత్రాన్ని బట్టి కానీ, నామ నక్షత్రాన్ని బట్టి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రతికూలవంతమైనటువంటి ఫలితాల కంటే కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏ జాతకుడు యొక్క జాతకంలో, ఏ నాయకుడు యొక్క జాతకంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఒకవేళ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసినా, ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని తప్పనిసరిగా ప్రభావితం చేసేటువంటి అంశాలు గోచరిస్తూ ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొందరు, ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి కొందరు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి కూడా ఈ సంవత్సరం ఎవరు ప్రభావితం కాబోతున్నారన్నటువంటి అంశాన్ని కూడా ముందస్తుగా తెలియచేయటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా
దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరూ కూడా కేంద్ర రాజకీయాల్లో ప్రధానమైనటువంటి కేంద్ర బిందువుగా మారబోతున్నారనటంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. మరిన్ని వ్యక్తిగతమైనటువంటి జాతకాల్ని పరిశీలించినటువంటి మీదట చివరిలో రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషవంతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ఒక నాయకుడికి తీవ్రమైనటువంటి అస్వస్థత, అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు కానీ, ఒక ముఖ్యమైనటువంటి నేత యొక్క నిర్యాయం కానీ ప్రజలందరికీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి అంశంగా మనం చెప్పచ్చు. ప్రత్యేకించి ఎటు చూసినా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటంతో పాటు చట్టబద్ధంగా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులను మనం పరిరక్షించుకోవాలనో, ఉద్యమించాలనో, ఎవరి ప్రయోజనాలను వాళ్ళు కాపాడుకోవాలన్నటువంటి రీతిలో ప్రయత్నాలు కొనసాగిస్తూ ప్రభుత్వం యొక్క అండదండలతో కొత్త చట్టాలని రూపుగాల్చేందుకు గాను ప్రజలు సైతం మమేకమై చట్టాల యొక్క రూపుకల్పనలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి సంక్షేమ ఫలాలను ఇచ్చేటువంటి చట్టాలు తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. శని భగవానుడికి సంబంధించినటువంటి స్థితిగతులే కాకుండా సాంకేతికపరమైనటువంటి విద్య, సాంకేతికపరమైనటువంటి రంగాలు అంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మన ఉభయ తెలుగు రాష్ట్రాలు, ప్రత్యేకించి భారతావని ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రపంచం మొత్తం కూడా అధునాతనమైనటువంటి సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఈ 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి మరికొన్ని వ్యవస్థలన్నీ కూడా అతి చేరువగా మనకు రాబోతున్నాయన్నటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి స్టాక్ మార్కెట్కు సంబంధించినవి, టెక్నికల్కు సంబంధించినవి, పారిశ్రామిక రంగాలకు సంబంధించినవి, ఉత్పత్తి రంగాలకు సంబంధించినటువంటి వస్తువులు, ఉత్పత్తి రంగాలు, టెక్నాలజీ ఇవన్నీ కూడా విశేషవంతంగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఇనుముకు సంబంధించినటువంటి ధరలు అధికమవుతాయి. పెట్రోల్ ధరలు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తోలుకు సంబంధించినటువంటి పరిశ్రమలు, జనపనార, పీచు, పత్తి గింజలు, పత్తి ఇటువంటి విశేషవంతమైనటువంటి వ్యాపారాలు, పారిశ్రామికమైనటువంటి రంగాలు విశేషవంతంగా ముందడుగు వేస్తాయి. అంతరించిపోతుందనుకుంటున్నటువంటి జనపనార, పీచు, తోలు పరిశ్రమలకి ఒక సువర్ణమైనటువంటి అధ్యాయం మొదలు కాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈ శుభకృతనామ సంవత్సరానికి రాజుగా వచ్చినటువంటి శని భగవానుడి వల్ల ఈ విధమైనటువంటి రంగాళ్ళు టెక్నాలజీ అద్భుతంగా డెవలప్ కావటం, పెట్టుబడులు అధికంగా రావటం, ప్రత్యేకించి ఏవైతే ఉత్పత్తి రంగాలు ఉన్నాయో అనుకూలవంతం అవ్వటం, అంతరించిపోయాయనుకుంటున్నటువంటి పరిశ్రమలకి సువర్ణమైనటువంటి యోగం మొదలు కావటం జరగబోతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఇక శుభకృతనామ సంవత్సరంలో రాజుగా శని భగవానుడిని మనం పేర్కొన్నాం. ఇక మంత్రిగా రాబోతున్నటువంటిది దేవగురువు అయినటువంటి బృహస్పతి గురువు. మంత్రిగా వచ్చినటువంటి దేవగురువు అయినటువంటి బృహస్పతి వల్ల శుభకృతనామ సంవత్సరంలో జరగబోయేటువంటి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమంబజై. ప్రత్యేకించి మంత్రి స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వల్ల విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. మంత్రి బృహస్పతిగా రావటం వల్ల దూర విద్యకి ప్రాధాన్యత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో
విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కొత్త విద్యలు, వృత్తిపరమైనటువంటి విద్యలు, ఇప్పటి వరకు మనం ఇంటర్మీడియట్, డిప్లొమో, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటి గురించి మనం విని ఉంటాం. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజం ఇది. కానీ ఈ సంవత్సరం నుండి కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క కొన్ని రకాలైనటువంటి నిర్ణయాల వల్ల వృత్తి విద్యకి ప్రాధాన్యత పెరగటం, డిప్లొమా లాంటి కోర్సులు చేసినప్పటికీ కూడా నిరుద్యోగులు తగ్గిపోయి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం, ప్రత్యేకించి వ్యక్తిగతమైనటువంటి జాతక చక్రాలు అంటే కొంతమంది అమాత్యులు వారివి చూడలేదు, కానీ రాజయోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. కొంతమంది రాష్ట్ర దేశానికి సంబంధించినటువంటి అమాత్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వారి యొక్క జాతకంలో విశేషవంతంగా రాజయోగం నడవటంతో పాటు భారతదేశానికి సంబంధించినటువంటి మన యొక్క ప్రతిష్టని, గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటగలిగినటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో భారతావని యొక్క విశేషవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు రెపరెపరాలేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర విద్యే కాకుండా ప్రత్యేకించి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నటువంటి స్థితిగతుల్లో ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కరోనా లాంటి ముప్పు వల్ల మీరుంటున్నటువంటి ఇంటి ప్రాంగణం నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక కొత్త ట్రెండ్గా మారబోతుంది. గృహిణులు, స్వల్పకాలం ఫ్రీలాన్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు అవకాశం ఉంటున్నటువంటి సమయంలో మీరున్నటువంటి చోటు నుండి, మీరున్నటువంటి ప్రాంతం నుండి వృత్తి ఉద్యోగాన్ని చేయగలిగినటువంటి పరిస్థితులు, అటువంటి ప్రతిపాదన తీసుకొచ్చేటువంటి పరిశ్రమలు, ఉద్యోగాలు అధికమైపోతాయి. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి లభించేటువంటి స్థితిగతులు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరాన్ని మనం శుభకృతనామ సంవత్సరం, సార్థక నామధేయమైందని మనం తప్పకుండా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి దేవగురు అయినటువంటి బృహస్పతి నవగ్రహాల్లో ఉత్తర దిక్కును చూస్తూ ఉంటాడు. కాబట్టి మన దేశంలో ఉత్తర ప్రాంతం, ఉత్తర భారతావని లేదా భారతదేశానికి ఉత్తరంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో ప్రకృతి భీభత్సాలు అధికమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి విలయతాండవం చేసేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉన్నాయి. వర్షం వల్ల కానీ, వరదల వల్ల కానీ, జల సంబంధమైనటువంటి ఇబ్బందులు, ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి స్థితిగతులు ఉత్తర ప్రాంతానికి, ఉత్తర భూభాగానికి, ఉత్తర భారతదేశానికి, ప్రత్యేకించి భారతావనికి ఉత్తరం వైపు ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ఈ విధమైనటువంటి స్థితిగతులు ఏర్పడగలిగినటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. దేవగురు అయినటువంటి బృహస్పతిని గురువుగా మనం చెబుతూ ఉన్నాం. దేవతలందరికీ గురువు అయినటువంటి బృహస్పతి మంత్రిగా రావటం వల్ల పుణ్యక్షేత్రాలు పునర్వైభవాన్ని మళ్ళీ పొందగలుగుతాయి. విలుప్తమవుతూ ఉన్నటువంటి మన వారసత్వ సంపదలు, ప్రత్యేకించి పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తిని సాధించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల వల్ల గుడులు అపవిత్రమవుతూ ఉన్నటువంటి తరుణంలో రాజకీయ నాయకులు కూడా దేవాలయాల మీద పెత్తనాలు చేస్తూ ఉన్నటువంటి ఈ సమాజంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో విశేషంగా ఇటువంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు
స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలుగా మారేటువంటి అవకాశం కేవలం ధార్మికులకు తప్ప రాజకీయ నాయకులకి ప్రత్యక్షంగా ఎటువంటి చోటు లేకపోయేటువంటి పరిస్థితులకి అతి త్వరలోనే శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో రాబోతున్నాయి. దానికి అంకురార్పణ మాత్రం శ్రీ శుభకృతనామ సంవత్సరంలో జరగబోయేటువంటి అవకాశం ఉంది. సనాతనమైనటువంటి ధర్మం పరిఢవిల్లేటువంటి పరిస్థితులు, పుణ్యక్షేత్రాలని వారసత్వంగా మనం వాటన్నిటినీ కాపాడుకోవాలన్నటువంటి మన యొక్క సంకల్పాలన్నీ కూడా ఫలించి విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ధర్మాన్ని రక్షించుకోవాలని సనాతనమైనటువంటి ధర్మం కోసం మనం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. గోసంపద పెరుగుతుంది. గోవుకు ప్రాముఖ్యత లభించేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గోవులను పూజిస్తూ ఉన్నటువంటి తరుణాలు మనకు తెలిసి ఉన్నా గోవు ఒక విశిష్టవంతమైనటువంటి ప్రాణిగా, మన ప్రాచీనమైనటువంటి వారసత్వ సంపదగా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు కూడా గుర్తించేటువంటి తరుణం అతి సమీపంలో ఉంది. గోవుల కోసం ప్రశస్తవంతంగా గోవధను నిషేధించటం కోసం చట్టం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలకి, స్వచ్ఛంద సేవ చేస్తూ ఉన్నటువంటి కార్యకర్తలకి విశేషవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. గో ఉద్యమాలు పెరుగుతాయి, పాదయాత్రలు పెరుగుతాయి. గోవును జాతీయ ప్రాణిగానో, జాతీయ జంతువుగానో, వారసత్వంగా వచ్చినటువంటి కల్పతరువుగానో 33 కోట్ల దేవతలకి మూలమై ఉన్నటువంటి గోమాత విశ్వమాతగాను కీర్తించేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అతి త్వరలో వాటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో గోవుకు సంబంధించినటువంటి ఉద్యమాలు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో విజయవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. శ్రీ శుభకృతనామ సంవత్సరంలో రాజుగా శని భగవానుణ్ణి, మంత్రిగా దేవగురు అయినటువంటి బృహస్పతిని మనం చూసాం. ఇక సర్వసైన్యాధ్యక్షుడిగా బుధుడు రాబోతున్నాడు. సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి బుధుడి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో చోటు చేసుకోబోయేటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. సర్వసైన్యాధ్యక్షుడిగా బుధుడు వస్తున్నాడు. బుధుణ్ణి మనం బుద్ధికారకుడిగా మనం పిలుస్తాం. మేధస్సు చేత భారత సైన్యం యుద్ధం చేస్తుంది. యుద్ధం చేస్తుంది అంటే అర్థం ఏమిటంటే త్వరలో యుద్ధాలు వస్తాయి, దాంట్లో పాల్గొంటామని కాదు. బుద్ధి బలం చేత శత్రువులు కవింపు చర్యలకు దిగుతున్నా, కాల్పుల విరమణని పాటించకుండా కవిస్తూ ఉన్న భారత సైన్యం మాత్రం బుద్ధిబలం చేత అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో బుద్ధిబలంతో శత్రువుని మట్టి కరిపించేటువంటి అవకాశాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి బుధుడు ఈశాన్య దిక్కును చూస్తూ ఉంటాడు కాబట్టి ఈశాన్య భారతానికి సంబంధించినటువంటి కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాల్లో అంతర్యుద్ధం, మత కల్లోలాలు జరగటంతో పాటు భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చైనా లాంటి వివిధ దేశాల్లో అంతర్యుద్ధాలు జరగటం, వేరొక దేశం వల్ల వాటికి ముప్పు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి మనం రాజుగా శని భగవానుడు వచ్చినప్పుడే చెప్పుకున్నాం, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని. మరి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి బుధుడి కారణంగా ఏమిటయ్యా జరుగుతుందంటే భారతదేశ సైన్యానికి తమ యొక్క అమ్ముల పొదిలో విశేషవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఎన్నో రకాలైనటువంటి అస్త్రాల్ని సమకూర్చుకోవటంతో పాటు ప్రపంచ దేశాల్లో యుద్ధరంగం, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వివిధ దేశాల సరసన ముందు వరుసలో భారత సైన్యం, భారతదేశం
నిలబడబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కనుక దేశంలో రాష్ట్రంలో నేర చరితులు పెరిగిపోయేటువంటి అవకాశం, వివిధ రకాలైనటువంటి డ్రగ్స్ మాఫియా వల్ల ఎంతోమంది జీవితాలు ఇబ్బంది పడతాయి. యువత పెడద్రోవ పట్టేటువంటి అవకాశం ఉన్నది. వివిధ రకాలైనటువంటి అలవాట్లకి బానిసయ్యేటువంటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీనివల్ల నేర చరితులు అధికమవటం, పోలీసు లేదా రక్షణ సైనిక విభాగాలు చట్టపరంగా ఎక్కువగా కేసులు నమోదు చేయటం, ఎవరైనా సరే నేర చతురుతులు మాత్రం ప్రభుత్వం నుండి కానీ, చట్టం నుండి కానీ, పోలీసు వ్యవస్థ నుండి కానీ, సైన్యం నుండి కానీ తప్పించుకోలేరు. మరింతగా టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో పాటు నేర చరితుల యొక్క ఆట కట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కానీ యువత మాత్రం కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పడటం, ఈ డ్రగ్స్ మాఫియా కారణంగా సమస్యలు ఏర్పడేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన, రాజకీయ రంగానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు అరెస్టులు అవ్వటం, డ్రగ్స్ మాఫియా వల్ల కొన్ని చట్టానికి వ్యతిరేకంగా చేసేటువంటి కార్యకలాపాల వల్ల వారు అరెస్ట్ అవ్వటం సంచలనాన్ని కలిగించేటువంటి పరిస్థితిగా ఏర్పాటవ్వబోతుంది. ప్రధానమైనటువంటిది సస్యాధిపత్యం, ధాన్యాధిపత్యం. దేశంలో సస్యములు, పంటలు, వ్యవసాయ ఆధారితమైనటువంటి స్థితిగతులు, ధాన్యము ఇవన్నీ సమృద్ధిగా ఉండాలంటే మరి సస్యాధిపత్యం కూడా ఎవరికయ్యా వస్తుందంటే శని భగవానుడే సస్యాధిపత్యాన్ని కూడా వహించబోతున్నాడు. ప్రాచీనమైనటువంటి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే మనం అనుకున్నాం, చట్టపరమైనటువంటి ప్రభుత్వం ప్రజల కోసం కొత్త చట్టాలు చేస్తుందని, రైతులకి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి విషయాల్లో బడ్జెట్లో కూడా ప్రధానంగా రైతులకు మేలు చేసేటువంటి స్థితిగతులు ఉంటాయని కూడా మనం తెలుసుకున్నాం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ కెమికల్స్, నకిలీ వస్తువులు, మనం తినేటువంటి తిండిలో కూడా నకిలీ పదార్థాల యొక్క ప్రభావం అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ నల్లరేగడి, ఎర్రరేగడిలో ఉన్నటువంటి భూములు, వాటిలో కూడా కూరగాయలను పండించేటువంటి పంటలు, కాయగూరలు, ఆకుకూరలు విశేషవంతమైన దిగుబడికి కారణమవుతాయి. వీటి యొక్క విలువలు కూడా అమాంతం పెరుగుతాయి. కూరగాయల యొక్క ధరలు ఈ సంవత్సర ద్వితీయార్థంలో విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. నలుపు రంగులో ఉన్నటువంటి గింజలు, నలుపు రంగులో ఉన్నటువంటి పంటలు, నలుపు రంగు విత్తనాలు కలిగినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి పంటలకి గిట్టుబాటు ధర అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం పత్తి గింజలు, పత్తి నూనె, పత్తికి సంబంధించినటువంటి పంటలు విశేషవంతమైనటువంటి గిట్టుబాటు ధరను కలిగి ఉండేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ముదురు ఎరుపు వర్ణం లేదా నలుపు వర్ణానికి దగ్గరగా ఉండేటువంటి ఎండుమిర్చి కూడా విశేషవంతమైనటువంటి ధరను పొందడానికి అవకాశం ఉంది. వేరుశనగలు, వేరుశనగ నూనెలు, వేరుశనగ పంట కూడా ఉన్నతమైనటువంటి ధరను దక్కించుకోవటం, సరైనటువంటి గిట్టుబాటు ధరని పొందేటువంటి అవకాశాలు కూడా మనకు కలుగుతాయి. ఇక నలుపు రంగులో ఉన్నవి, ఎరుపు రంగులో ఉన్నటువంటివి, ఈ రెండు రకాలైనటువంటి విత్తనాలు, గింజలు ఉన్నటువంటి పంటలు విశేషవంతమైనటువంటి ఫలితాన్ని మనకిచ్చేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపత్యం ఎవరికి వస్తుంది?
ఎటువంటి ధాన్యానికి విశేషవంతమైనటువంటి మధ్యత ధర ఉంది అన్న విషయాన్ని మనం చూస్తే శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. ఇక ధాన్యాధిపత్యం శుక్రభగవానుడికి వస్తూ ఉంది. ఆకర్షణీయమైనటువంటి పంటలు, ఆకర్షణీయమైనటువంటి పుష్పాలు, విశేషవంతమైనటువంటి మద్దతు ధరను కలిగి ఉంటాయి. సుగంధ వ్యాపారులు విశేషవంతంగా లాభాల బారిన పడతారు. సుగంధ వ్యాపారాలు, సుగంధపూరితమైనటువంటి వస్తువులు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇతర దేశాల నుండి దిగుమతి తగ్గిపోవటమో, మన దేశంలో విస్తృతంగా వీటిని దిగుబడి చేసేటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాణిజ్య పంటలు అధికమవుతాయి. ఈనాడు కార్పొరేట్ కల్చర్లో టెక్నాలజీ బాట పడుతూ ఉన్నటువంటి మనం కూడా ఎంతో కొంతమంది వ్యవసాయాన్ని కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయం కూడా మళ్ళీ చేయాలన్నటువంటి ఆకాంక్ష చేత శ్రీ శుభకృతనామ సంవత్సరంలో వ్యవసాయ ఆధారిత పంటలకి, వాణిజ్య పంటలకి డిమాండ్ పెరగడంతో పాటు ఎంతోమంది వ్యవసాయాన్ని కూడా వృత్తిగా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. సుగంధ ద్రవ్యాలు, జువాది, పోకవక్కలు, కుంకుమ పువ్వు, జాపత్రి, జాజికాయి, చెక్క, లవంగాలు, మరిన్ని విశేషవంతమైనటువంటి సుగంధమైనటువంటి దినుసులకి విశేషవంతమైనటువంటి మద్దతు ధర వచ్చేటువంటి అవకాశం, వందలను దాటి వీటి యొక్క విలువ కిలో వేలకు చేరుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో సుగంధ సంబంధమైనటువంటి వ్యాపారులు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో లాభాన్ని ఆర్జించేటువంటి అవకాశం ఉంది. చెరకు సంబంధితమైనటువంటి పరిశ్రమలు, చక్కెరకు సంబంధించినటువంటి కర్మాగారాలు, వీటి యొక్క ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ బెల్లం, నలుపు రంగులో ఉన్నటువంటి బెల్లం, వీటికి సంబంధించినటువంటి ధరలు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి గిరిజన తాండాలకు సంబంధించి, అటవీ ఉత్పత్తులకు సంబంధించి తేనె, చిలగడ దుంపలు వీటికి డిమాండ్ ధర పెరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ శని భగవానుడి యొక్క రాజ్యాధిపత్యం వల్ల, దేవగురు అయినటువంటి బృహస్పతి వల్ల గోవులకి గిట్టుబాటు ధర, అంటే గోవు సంబంధితమైనటువంటి పదార్థాలకి గిట్టుబాటు ధర పెరగటం, ప్రజలందరూ కూడా గో ఉత్పత్తుల్ని ఎక్కువగా వినియోగించుకోవటం, గోమయాన్ని, గోవు పాలని, గోవు నెయ్యిని విశేషంగా ఉత్పత్తుల్ని వాడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కలిగేటువంటి తరుణంలో ఆవు నెయ్యికి డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. నూనెల యొక్క ధరలు కూడా ఆకాశాన్ని అంటేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. అర్హ్యాధిపత్యం, మేఘాధిపత్యానికి సంబంధించినటువంటి స్థితిగతులను కూడా చూస్తే బుధుడికి సంబంధించినటువంటి స్థితిగతులు, రవి అంగారకుల యొక్క దృష్టి, ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే వర్షం విషయంలో అధికమైనటువంటి వర్షపాతం నమోదు అవుతున్నా కాస్త అకాలమైనటువంటి వర్షం, ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా వచ్చేటువంటి స్థితిగతులు, తుఫాను లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భూకంపాలు వచ్చేటువంటి అవకాశం, ప్రకృతి విలయతాండవం అయ్యేటువంటి స్థితిగతులు, జల సంబంధమైనటువంటి ప్రళయాలు, ప్రధానమైనటువంటి ఆనకట్టలు తెగిపోయేటువంటి ప్రమాదాలు, ఎన్నో సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా ప్రాచీనమైనటువంటి ఆనకట్టలుగా చెప్పుకోదగినటువంటి ఆనకట్టలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరగబోయేటువంటి పరిస్థితులు కూడా మనకు కలుగుతున్నాయి. ప్రత్యేకించి ఇన్ని వస్తువులు విలువ పెరుగుతాయనో, వీటి యొక్క ధర పెరుగుతాయనో మనం అనుకుంటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ చెప్పుకోదగినటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం
అన్నిటికంటే కూడా విలువ పెరిగేది, చెబితే కూడా విచిత్రవంతంగా ఉండేటువంటి అంశం ఏమిటంటే మినరల్ వాటర్. నీటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అతి సమీపమైన భవిష్యత్తులో నీరు దొరకనటువంటి పరిస్థితుల్లో శుద్ధమైనటువంటి తాగేటువంటి మంచినీరు దొరకనటువంటి స్థితిగతులు ఏర్పడటము, మంచినీటికి మినరల్ వాటర్కి ధరలు పెరిగేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఇక మిగిలినటువంటి ఆధిపత్యాలు రెండే రెండు, రసాధిపతి మరియు నీరసాధిపతి. రసాధిపతిగా ఈ సంవత్సరానికి శివాయ బ్రహ్మణే నమ చంద్రభగవానుడు ఉన్నాడు. భావోద్వేగాలు పెరిగేటువంటి సంఘటనలు అధికమవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఉద్వేగాన్ని, భావోద్వేగాన్ని పెంచుకునేటువంటి సంఘటనలు అధికమవుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సువర్ణమైనటువంటి దశలు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మధ్య భాగంలో రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సముద్ర జలాలకు సంబంధించినటువంటి ఉత్పత్తుల యొక్క విలువలు, వాటి యొక్క వినియోగం కూడా అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. స్త్రీల మీద అఘాయిత్యాలు అధికమవటం, వారి మీద ఇబ్బందులు కలిగేటువంటి స్థితిగతులు ఉండటం, చట్టపరమైనటువంటి స్థితిగతుల్లో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డటువంటి వ్యక్తుల్ని శిక్షించేటువంటి చట్టాలు, వ్యవస్థలు, సంఘటనలు ఈ సంవత్సరం కూడా పునరావృతం అవటం కాస్త బాధ కలిగించేటువంటి సంఘటనలు. మాతృస్వరూపమైనటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క స్వీయ రక్షణకు ఉద్యమించాలి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తప్ప ఒంటరిగా వెళ్ళకపోవటమే మంచిది. భావోద్వేగాలు అధికమవుతూ ఉన్నటువంటి తరుణానికి చంద్రుడు కారకుడు అవుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి స్థితిగతులు, ఇబ్బందులు అన్నటువంటివి ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఇక చివరగా నీరసాధిపతి అయినటువంటి వారు కూడా శని భగవానుడు శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. అస్త్రాలను ఉపయోగించటం, అణ్వాస్త్రాలను ఉపయోగించటం ప్రతి దేశం కూడా ఇలా చేస్తూ పోతుంది. ప్రత్యేకించి గన్ కల్చర్ పెరిగిపోవటం, అక్రమాలు పెరిగిపోవటం, అణ్వాయుధాలను తరలించటం, మానవుల్ని ఇతర దేశాలకి, ఇతర ప్రాంతాలకి రవాణా చేయటం, ఈ విధమైనటువంటి స్థితిగతులు అధికమైపోవటం, దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ కారణమవటం, కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, తండ్రి, బిడ్డ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలోనో ఓ రాష్ట్రంలోనో ఎవరు ఎక్కడున్నారో తెలియనటువంటి స్థితిగతుల్లో మానవుడి యొక్క రవాణా జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మనిషినే కాదు, అణ్వస్త్రాలనే కాదు, మనిషి లోపల ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అవయవాలను కూడా విలువైనటువంటి సంపదగా భావించటంతో పాటు మానవుడికి సంబంధించినటువంటి అవయవాల్ని స్మగ్లింగ్ చేయటం, వివిధ రకాలైనటువంటి అవయవాలని కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్ళు కొనుగోలు చేసి లక్షలు కోట్లకి అమ్ముతున్నటువంటి ఒక కుంభకోణం బయటపడేటువంటి అవకాశం ఈ సంవత్సరం సుస్పష్టంగా గోచరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం నాడీ వ్యవస్థ, కీళ్ళు, ఎముకలు, నరాలు, వెన్నెముక వీటికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ప్రజల్ని వేధించేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి బీభత్సాల గురించి మనం చెప్పుకున్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాళజ్ఞానంలో చెప్పినట్టు, కోరంకి అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యానన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు నిజమైనట్టు గత 2 సంవత్సరాలుగా కరోనా లాంటి తీవ్రమైనటువంటి వింతగొల్పే విచిత్రవంతమైనటువంటి వ్యాధి బారిన పడి ఎంతోమంది చనిపోయారు. ప్రతి కుటుంబంలో ఎవరినో ఒకరిని ఈ విచిత్రమైనటువంటి వింతైనటువంటి వ్యాధి ఇబ్బంది పెట్టడమో,
విగత జీవుల్ని చేయటము, సమస్యని కలిగించటము మనం చూసాం, బాధపడ్డాం. కానీ శ్రీ శుభకృత నామ సంవత్సరంలో శుభాలు జరగబోతున్నాయి వాస్తవమే. కానీ ఇలాంటి వింతైనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధుల యొక్క విశేషవంతమైనటువంటి వ్యాప్తి కూడా ఈ సంవత్సరం మరింతగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలిస్తే మాత్రం కాస్త మానసికమైనటువంటి ఆందోళనకి మనం గురవుతాం, మానసికమైనటువంటి సంఘర్షణకి మనం గురవుతాం. కానీ వాస్తవికమైనటువంటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. వింతగొలిపేటువంటి విచిత్రవంతమైనటువంటి మనిషికి మేధాశక్తికి ఊహకి కూడా అందనటువంటి విచిత్రవంతమైనటువంటి వ్యాధులు పెరుగుతాయి, ఆత్మహత్యాది ప్రయత్నాలు పెరుగుతాయి. మానసికమైనటువంటి ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు, ఉద్యోగస్తులు మానసికమైనటువంటి ఉన్మాదం, డిప్రెషన్, మేధస్సుకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి జబ్బుల బారిన పడటం, సైకియాట్రిక్ ప్రాబ్లంలు ఎక్కువగా రావటం, భావోద్వేగాలు నియంత్రించుకోలేనటువంటి సందర్భాలు ఏర్పడటం ఈ సంవత్సరం జరిగేటువంటి పని. అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఈ నవనాయకుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి. ఇక ఈ సంవత్సరంలో వాస్తుకర్తరి అంటే రవి భరణి కృత్తికా నక్షత్రాల ప్రవేశంతో ఏర్పడేటువంటి తరుణాన్ని కర్తరిగా పిలుస్తారు. 4వ తారీఖు మే నెల 2022 నుండి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. మే 11వ తారీఖు 2022 వైశాఖ శుద్ధ దశమి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆరాధనా మహోత్సవ పర్వదినం నుండి మే నెల 28వ తారీఖు 2022 వరకు కూడా నిజకర్తరి ఉంటుంది. వాస్తుపరమైనటువంటి నిర్మాణాలు ఈ సమయంలో చేయరాదు. బావిని తవ్వటం, పైకప్పులు వేయటం, కొత్త వాహనాలను ప్రారంభం చేయటం, యంత్రాలని కొనుగోలు చేయటం, నుయ్యి తీయటం, బాయి తీయటం లేదా వాస్తుపరమైనటువంటి రిపేర్లు చేయకూడనటువంటి సందర్భం. ఇక ఈ సంవత్సరంలో మౌఢ్యమి రవి అనేటువంటి గ్రహానికి గురు శుక్రులు అనేటువంటి శుభగ్రహాలు చెరువుగా వచ్చినప్పుడు అస్తంగత్వం ఏర్పడుతుంది. దీన్నే మౌఢ్యమిగా మనం పిలుస్తాం. అయితే శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఈ సంవత్సరంలో గురు మౌఢ్యమి లేదు. కేవలం శుక్ర భగవానుడికి మాత్రమే రవికి చేరువుగా వచ్చినటువంటి స్థితిగతుల వల్ల శుక్ర మౌఢ్యమి ఏర్పాటు కాబోతుంది. సెప్టెంబర్ నెల 17వ తారీఖు 2022 నుండి డిసెంబర్ 2వ తారీఖు 2022 వరకు కూడా శుక్ర మౌఢ్యమి అన్నటువంటిది రాబోతూ ఉంది. ఇక 2023వ సంవత్సరంలో మకర సంక్రమణం జనవరి 14వ తారీఖు 2023 రాత్రి 9:06 రవి మకర రాశిలో ప్రవేశమవుతాడు. అంటే 14వ తారీఖు రాత్రి 9:06 పైన రవి మకరంలో ప్రవేశమైతే తెల్లారి సూర్యోదయం నుంచి 15వ తారీఖును మకర సంక్రాంతిగా మనం జరుపుకుంటాం. ఇక ఈ సంవత్సరంలో ఒక పాక్షిక సూర్యగ్రహణం, మరో చంద్రగ్రహణం సంభవించబోతుంది. అక్టోబర్ 25వ తారీఖు 2022వ సంవత్సరం ఆశ్వీజ అమావాస్య మంగళవారం స్వాతి నక్షత్రం రోజు పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 5:05 నుండి సుమారు సాయంత్రం 6:31 వరకు కూడా పాక్షికమైనటువంటి సూర్యగ్రహణం ఏర్పాటు కాబోతుంది. ఇక 8/11/2022 మంగళవారం భరణి నక్షత్రం శుద్ధ పౌర్ణమి రోజు మధ్యాహ్న సమయంలో 2:40 నుండి 6:25 వరకు కూడా చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఈ సంవత్సరానికి ఆధిపత్యం శని భగవానుడికి వస్తే ఈ సంవత్సరంలో ఏర్పాటు కాబోయేటువంటి చంద్రగ్రహణం,
సూర్యగ్రహణం ఈ రెండూ కూడా మంగళుడు, అంగారకుడు, కుజుడు యొక్క నియంత్రణలో ఉండేటువంటి మంగళవారం రోజు ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. అందుకే చెప్తారు, అగ్నిర్వుద్ధ్వా దివక్కకుత్పతి పృథివ్యా అయం అపాగం రేతాంగసి జిన్వతి స్నోన పృథివీ భవాను అక్షరా నివేశని యచ్చానశర్మాస ప్రదాహ క్షేత్రస్య పతినా వయగం నేవ ఇతే జయామసి. ఇలాగా అంగారకుడికి సంబంధించినటువంటి విధి విధానాలను మనం చెప్తాం. అంగారకుడు యుద్ధకారకుడు. చంద్రుడి వల్లే భావోద్వేగాలకి నియంత్రణ లేనటువంటి కోపానికి విశేషంగా స్పందించేటువంటి గుణానికి కూడా కారకుడు అవుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కారణం చేత యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణం ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఉక్రెయిన్, రష్యా లాంటి యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ శుభకృతనామ సంవత్సరంలో కొన్ని విశేషవంతమైనటువంటి ఇతర దేశాల్లో, ప్రత్యేకించి భారతదేశానికి ఈశాన్య భారతం లేదా భారతదేశానికి ఈశాన్యంలో ఉన్నటువంటి చైనా వంటి దేశాలు కూడా యుద్ధంలో పాల్గొనేటువంటి సందర్భాలు, రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేటువంటి వాతావరణాలు ఇవి కూడా అధికమయ్యేటువంటి తరుణం. దీనివల్ల కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఏర్పాటు కాబోయేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి శ్రీ శుభకృతనామ సంవత్సరం యుగాది, ఈ ఉగాది పర్వదినం నాటికి ఉన్నటువంటి గ్రహగతులు, సమీపమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతులు, నవనాయకుల యొక్క ఫలితాన్ని అనుసరించి చూస్తే విశేషవంతమైనటువంటి ఇటువంటి దేశ కాలమాన పరిస్థితుల్లో ఇటువంటి ఫలితాలు అన్నటువంటి వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం నిజంగా మనందరికీ కూడా శుభాన్ని చేకూర్చాలని ఆ పరమేశ్వరుణ్ణి మనం కోరుకుందాం. ఏది ఏమైనప్పటికీ శని మహర్దశ నడుస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా శని భగవానుడి ఇబ్బందుల్ని కాక కొన్ని రకాలైనటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి బంగారం ధర పెరుగుతుంది. షేర్ మార్కెట్లు స్తబ్దుగా ఉన్న సంవత్సరం మధ్య భాగంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటువంటి రీతిగా భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్తుంది. షేర్ మార్కెట్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మాంస సంబంధమైనటువంటి ఉత్పత్తులకి కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ మాంస సంబంధమైనటువంటి ఉత్పత్తులు, జంతువులకి విశేషవంతమైనటువంటి గిట్టుబాటు ధర కూడా దొరికే అవకాశం ఉంది. ధరలు పెరుగుతాయి. కూరగాయల యొక్క ధరలు పెరుగుతాయి. బొగ్గు, ఇనుము, పెట్రోలియం వీటి యొక్క ఉత్పత్తులకు కూడా విశేషవంతమైనటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఏలినాటి శని జరుగుతున్నటువంటి లేదా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రధానమైనటువంటి పార్టీకి ఏలినాటి శని రాబోతూ ఉంది. అయినప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు కానీ, రాష్ట్ర రాజకీయాల నుండి దేశ రాజకీయాలకు కూడా బిందువుగా ఏర్పడేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇదే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేత ఆరోగ్యపరమైనటువంటి అంశాల వల్ల ఇబ్బంది పడటమో లేదా నిర్యాణం, చనిపోవటమో ప్రజల్ని తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి కలిగించేటువంటి సంఘటనగా మనం అభివర్ణించేటువంటి అవకాశం ఉంది.